తెలుగుదేశం యువ సారథి నారా లోకేష్ కు ప్రమోషన్ దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కానీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా కానీ కొత్త పదవిని లోకేష్ కు కట్టబెట్టబోతున్నారు. చంద్రబాబు తనయుడిగా కాకుండా టీడీపీ కార్యకర్తగా లోకేష్ పనితీరుకు యువగలం పాదయాత్రతో పార్టీని అధికారంలోకి తెచ్చినందుకు ఈ పదవి ఇవ్వటమే న్యాయం అంటున్నారు టీడీపీ కార్యకర్తలు. తెలుగుదేశం పార్టీలో అతిపెద్ద మార్పుకు రంగం సిద్ధమైంది. పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి తోడుగా పార్టీ క్రియాశీల కార్యకలాపాలను పూర్తిగా నిర్వహించే అధికారాన్ని కట్టబెడుతూ మరో పదవి సృష్టించబోతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ లేదంటే ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా పిలవాలా అన్న దానిపై చర్చలు తుది దశలో ఉన్నాయి. పదవికి ఏ పేరు పెడతారన్నది పక్కన పెడితే తొలిసారి ఆ పదవిని అందుకోబోతోంది మాత్రం ప్రస్తుత జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్. టీడీపీని ముందుండి నడిపిస్తున్న నారా లోకేష్ కొత్త పదవిని చేపడితే పార్టీని మరింత బలోపేతం చేస్తారని అంతా ఆశిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోకి చంద్రబాబు తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన తనదైన కార్యాచరణతో ప్రత్యేక ఇమేజ్ ను సాధించుకున్నారు నారా లోకేష్. తనకు ఎదురైన ప్రతి సమస్యను ఓ ఛాలెంజ్ గా తీసుకోవటమే కాక వాటిని అధిగమిస్తూ పార్టీలో తన పట్టును ఇమేజ్ ను పెంచుకున్నారు. ప్రత్యేకించి యువతను ఆకర్షించటంపై ప్రధానంగా దృష్టి పెట్టిన లోకేష్ ఆ విషయంలో సక్సెస్ అయ్యారు కూడా. ఎన్నికలకు ముందు కష్ట నష్టాలకు వెరవకుండా ఆయన నిర్వహించిన యువగళం పాదయాత్ర గ్రామ గ్రామాన పార్టీ బలాన్ని పెంచింది. యువతను విపరీతంగా పార్టీ వైపు ఆకర్షించింది. లోకేష్ తో కలిసి యువత ముందడుగు వేసింది. అప్పటి అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా ఒక్క అడుగు కూడా వెనక్కు వేయకుండా లోకేష్ వేసిన ముందడుగు పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చిందంటారు టీడీపీ నేతలు. యువగళం పాదయాత్ర ఎఫెక్ట్ ఆ తరువాత కూడా చాలా క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఈసారి టీడీపీ క్రియాశీల సభ్యత్వాలు ఏకంగా 1 కోటి మార్కును దాటాయి. టీడీపీ ఆవిర్భవించిన తరువాత ఈ 43 ఏళ్లలో మెంబర్షిప్ 1 కోటి మార్కును దాటడం ఇదే ఫస్ట్ టైం. ఇందులోనూ ఎక్కువ మంది యువతే కావటం విశేషం. ఈ క్రెడిట్ కూడా నారా లోకేష్ దే అంటారు. అధికారంలోకి వచ్చాక కీలకమైన మంత్రి పదవుల్లో కొనసాగుతున్నప్పటికీ పార్టీకి ప్రత్యేకంగా టైం కేటాయిస్తున్నారు లోకేష్. ఓ రకంగా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉండడంతో పార్టీ బాధ్యతలను తన భుజాలపైనే మోస్తున్నారు లోకేష్. ప్రతి వారం పార్టీ కమిటీలు క్యాడర్ తో సమావేశమవుతున్నారు. అందరికీ టచ్ లో ఉంటూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తున్నారు. అటు ప్రజా దర్బార్ ను కూడా నిర్వహిస్తూ ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ వాటిని పరిష్కరించడంపై దృష్టి పెట్టారు. మంగళగిరిలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఇళ్ల పట్టాల సమస్యను తీర్చారు. అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటున్నారు. సాయం కావాలంటూ ఎవరైనా ఒక్క పోస్టు పెడితే చాలు వారి కష్టం ఎలాంటిదైనా తీర్చుతున్నారు. ఇలా అన్ని రకాలుగా అందరికీ టచ్ లో ఉంటూ అందరివాడనిపించుకున్నారు లోకేష్. అందుకే ఇప్పుడు పార్టీ పగ్గాలను పూర్తి స్థాయిలో లోకేష్ కు అప్పగించాలంటూ తమ్ముళ్ల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. యువ నాయకత్వం వస్తే పార్టీలో మరింత ఉత్తేజం పెరిగి వచ్చే ఎన్నికల నాటికి పార్టీ మరింత బలపడే అవకాశం ఉంటుందంటున్నారు. అందుకే చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా కొనసాగనుండడంతో కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి లేదంటే ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించి దాన్ని నారా లోకేష్ కు అందించబోతున్నారు.